ఖమ్మం సీటుపై పీఠముడి అట, రాహుల్తో చర్చించాకే ఖరారు, అక్కడి అభ్యర్థిని బట్టి కరీంనగర్ పైన నిర్ణయం అట. ఈ అమ్మాయిని వీళ్ళు అధికారంలో ఉండి ఈ నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు, ఏందో ఇల్లది. ఇంకెప్పుడైతుంది? ఇగో ఇప్పుడు ఖమ్మం అభ్యర్థిని బట్టి కరీంనగర్ అభ్యర్థి సీటు మీద నిర్ణయం తీసుకుంటారట. ఖమ్మం లోక్సభ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయమై పీఠముడి పడింది. ఇది తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్టీలో చేరే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరుడికి టికెట్ ఇవ్వాలని కొందరు, ప్రభుత్వంలో ముఖ్య స్థానాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కాకుండా వేరొకరికి అవకాశం ఇవ్వాలని మరికొందరు ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ సీటుపై నిర్ణయం తీసుకోవడానికి మరో 5-6 రోజులు పట్టొచ్చని తెలుస్తోంది. సోమవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కాకపోవడంతో ఆయనతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల విషయమై దాదాపు నిర్ణయానికి వచ్చిన ఖమ్మం అభ్యర్థి ఎంపిక ప్రభావం కరీంనగర్ అభ్యర్థిపై పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్కు పార్టీ జిల్లా అధ్యక్షుడు షమీరుల్లా పేరును ఖరారు చేసినట్టుగా సమాచారం. కరీంనగర్ స్థానానికి పలువురు పోటీ పడినా మొదటి నుంచి రేసులో ఉన్న ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావుల పేర్లే తుది పరిశీలనకు వచ్చినట్టుగా తెలిసింది. అంటే ఇక్కడ ఏం చేసిరు? తీన్మార్ మల్లన్న పేరును పక్కన పెట్టి, ఇది ఊహించిందే కదా, ఇది ఊహించిందే. బేసిక్గా ఈ వెలిచాల రాజేందర్ రావు దగ్గర నుంచి దాదాపు కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్నారు అన్నది కాంగ్రెస్ నాయకులే చెప్పాలి. హైకమాండ్ స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. 100% డౌట్ లేదు ఇందులో. ఆయనతో ఇప్పుడు ఆయన ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నాడు. నీకా నాక ఒక రెడ్డి అయినా ఒక వెలమైన తనుకుంటున్నారు ఏడా కరీంనగర్లో. వీళ్ళకి మధ్యలో తీన్మార్ మల్లన్నకి ఇవ్వబోతున్నాడు ఒక బీసీని తీసుకొచ్చి గొడవ పెట్టిరు. ఆయనకి ఎందుకు? ఆయన భువనగిరి అడిగిండు. ఆయన భువనగిరి అడిగితే భువనగిరి ఆయన రేవంత్ రెడ్డి ఫ్రెండ్కి పోయింది కాబట్టి, చామల కిరణ్ కుమార్ రెడ్డికి, ఆయనకి కూడా గెలిచే అవకాశమే లేదా మనిషి, కానీ ఆయనకి పోయింది కాబట్టి సో అక్కడ నుంచి తప్పించడానికి నెమ్మదిగా కరీంనగర్ కూడా ఆయన పేరు పరిశీలిస్తున్నామని లీక్ ఇచ్చారు. చర్చ అంతా అటుపోయింది. మళ్ళీ కరీంనగర్ అట అని ఇక నెమ్మదిగా అక్కడ కూడా అయిపోయింది. ఇది కథ. ఇగో అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ సీటును పొన్నం ప్రభాకర్కి ఇచ్చినప్పుడు ప్రవీణ్ రెడ్డికి ఎంపీగా పోటీకి అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆయన పేరునే ఖరారు చేసిన ఖమ్మం అభ్యర్థి ఎవరో తేలిన తర్వాత సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకొని కరీంనగర్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యుల కుటుంబానిక ఇతరులక ఖమ్మం లోక్సభ సీటుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్తో పాటు పారిశ్రామికవేత్త రాజేంద్ర ప్రసాద్ పోటీ పడ్డారు. ప్రభుత్వంలోని ముఖ్యుల కుటుంబ సభ్యులను మినహాయిస్తే బాగుంటుందనే చర్చ నేపథ్యంలో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉండి రాజకీయంగా గుర్తింపు పొందిన కుటుంబం కావడంతో ఈయన పేరును ప్రతిపాదిస్తున్నట్టుగా తెలిసింది. ఇందుకు రాష్ట్రంలోని ముఖ్య నేత కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. పొంగులేటికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ గురించి సోమవారం నాటి సిఈసి సమావేశంలో కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి ప్రస్తావించినట్టుగా తెలిసింది. పొంగులేటి పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చిన మేరకు సీట్లు ఇవ్వలేకపోయామని, ఆయన రావడం వల్లే మరికొందరు కూడా పార్టీలో చేరాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. నందిని, ప్రసాద్ రెడ్డిల అభ్యర్థిత్వాల విషయమై కూలంకషంగా చర్చించిన రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత ఖరారు చేయాలని నిర్ణయించారు. ముఖ్య నేతల సభ్యులకు కాకుండా వేరే వారికి ఇవ్వాలనుకుంటే రఘురామిరెడ్డి పేరు ప్రధానంగా ఉండే అవకాశం ఉందని, మరో సామాజిక వర్గానికి సీటు కేటాయించే అవకాశము లేకపోలేదని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. అంటే రెడ్డి గారికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇప్పుడు రఘురామిరెడ్డి ఆయన ఎవరు? ఆయన పొంగులేటి వియంకుడే, ఆయన మళ్ళీ కుటుంబ సభ్యుడు కాదని అంటారు ఎట్లా? ఆయన వియంకుడే, ఆయన రఘురామిరెడ్డి అనేట ఆయన. ఇది ఏం లేదు, ఇక్కడ కౌంటర్లు ఓపెన్ చేసి కూర్చుంటారు హైకమాండ్లో కానీ ఇక్కడ కానీ ఒక స్పెషల్ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లోకి బ్యాగులు వస్తేనే నీ పేరు లిస్ట్లో ఉంటుంది. లేకపోతే ఏంది ఇది? అసలు ఈ టికెట్ల కేటాయింపు శుద్ధ చెత్త వ్యవహారంగా ఉన్నది. మీరు కొన్ని సీట్లని మీరు ఏమన్నా అనుకోండి, కానీ కొన్ని సీట్లని బీజేపీ చేతిలో పెట్టేసినారు ఆల్రెడీ. కొన్ని సీట్లని ఇది 100% కన్నా మీ టికెట్ల కేటాయింపు పచ్చి రోతగా ఉన్నది. అసలు చాలా ఎక్కడైనా తీసుకొచ్చి ఈడబెడతారు. ఇక్కడ రంజిత్ రెడ్డి మీద అన్ని ఆరోపణలు, రంజిత్ రెడ్డిని తెచ్చి అలా చేవేళలు ఇచ్చినారు. ఆడ పోటీ చేయాల్సిన సునీత మహేందర్ రెడ్డిని తెచ్చి మల్కాజ్గిరిలో పెట్టినారు. బీసీకి ఇవ్వాల్సిన భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఆడబెట్టినారు. అసలు ఆయన ఎవరికి తెలుసు? ఇట్లా ఏ నియోజకవర్గం దాదాపు ఒక 7-8 నియోజకవర్గాలు తీసుకుంటే అనామాతం తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టినట్టుంది. ఇప్పుడు కరీంనగర్లో ఇప్పుడు వీళ్ళు ఇద్దరిలో ఎవరైనా గెలుస్తారా? అవకాశం ఉందా? ప్రవీణ్ రెడ్డికి ఇచ్చినా, రాజేందర్ రావుకి ఇచ్చినా ఏమన్నా ఛాన్స్ కనిపిస్తుందా?
ఆడ నిజామాబాద్లో జీవన్ రెడ్డికి ఇచ్చినారు. సీనియర్ నాయకుడే కావచ్చు, హానెస్టే కావచ్చు, మీ పార్టీకి లాయల్గా ఉండొచ్చు, మంచి నాయకుడే కావచ్చు, కానీ ఎంతవరకు అంత డైనమిక్గా కొట్లాడగలుగుతాడు? సో ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. చూడాలి మరి ఎట్లుంటుంది అన్నది.